హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గేమ్ టెక్ ట్రేడర్. ఈరోజు 3 ట్రేడ్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ 2 ట్రేడ్స్ నిన్నట్లాగానే నిన్న $2 మనకి ప్రాఫిట్ వచ్చింది. అదేవిధంగా ఈరోజు కూడా నిన్న స్టాక్స్లో తీసుకున్నాను. ఫస్ట్ రిలయన్స్ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్. సో అవి ఓపెన్ ఈక్వల్ టు హైలో ఓపెన్ ఈక్వల్ టు హై అని మనకు నిన్నటి వీడియోలో లాగానే మనకు సేమ్ వచ్చింది. కానీ నిఫ్టీ అనేది ఓపెన్ ఈక్వల్ టు హై అని రాలేదు. కాబట్టి మార్కెట్ కొంత డౌన్ సైడ్ అప్ సైడ్ రెండిటి సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి అది వర్కౌట్ కాదు. కానీ నేను నిన్నటి లాజిక్ తోటే ఎంట్రీ తీసుకున్నాను. సో డౌన్ సైడ్ కానీ తీసుకున్నాను. కానీ మార్కెట్ ఆల్రెడీ అప్ సైడ్ వెళ్ళడం వలన స్టాప్ లాస్లు హిట్ అయ్యాయి. సో దానివల్ల నేను లాస్లో క్లోజ్ చేశాను. సో దాని తర్వాత ఒకటి చిన్నది క్రూడ్ ఆయిల్ చిన్న ప్రాఫిట్ కోసం అన్నట్టుగా నేను క్రూడ్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చిన్న ప్రాఫిట్ వచ్చేసింది. సో దాంతో మార్కెట్ క్లోజ్ చేశాను. సో ఇక్కడ మన క్యాపిటల్ యూజ్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 10,000 లోపే. సో మనం హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి అస్సలు పెట్టుకోకూడదు. ప్లస్ ఓవర్ ట్రేడింగ్ కూడా అస్సలు చేయకూడదు. లాజికల్గా ఎంట్రీ కావాలా. సో ఈరోజు కొంత స్టాక్స్లో ఇంట్రా ట్రేడ్ చేశాను, కానీ అది వర్కౌట్ కాలేదు. సో మనకి ఇక్కడ చూసుకుంటే రిలయన్స్లో $201 లాస్ వచ్చింది. తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్లో ₹34 లాస్ వచ్చేసింది. సో ఇది మా మిస్సెస్ అకౌంట్. సో లేడీస్ అకౌంట్లో మనకి బ్రోకరేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ₹10 ఉంటుంది. సో దానివల్ల మనకి 3-4 ట్రేడ్స్ తీసుకున్నా కానీ కొద్దిగా బ్రోకరేజ్ వల్ల మనకి కొంత సేవ్ అవుతుంది. లేదంటే వేరే టెర్మినల్ అనుకో ఎక్కువ బ్రోకరేజ్ ఉండడం వల్ల మనకి 200-300 వచ్చినా కానీ బ్రోకరేజ్ సగం వెళ్ళిపోతుంది, మనకు ప్రాఫిట్ ఏం రాదు. సో ఓవరాల్గా నేను ఈరోజు యాక్చువల్లీ నేను క్రూడ్ ఆయిల్ కూడా చేయకపోయేవాడిని. సో యాక్చువల్లీ మనకున్న క్యాపిటల్కి ఎక్కువ వాచ్ చేయొద్దు, అసలు ఓన్లీ స్టాక్సే చేయాలి. బట్ మార్కెట్ ఈరోజు అసలు చేయకున్నా పర్లేదు. అసలు యాక్చువల్లీ ఈరోజు స్టాక్స్లో చేయకున్నా పర్లేదు. ఒక మూమెంటం సరిగా వచ్చింది, ఒక క్లియర్ డైరెక్షన్ వచ్చింది అనుకున్నప్పుడే చేయాలి. సో దాంట్లో చిన్న మనం రాంగ్ డైరెక్షన్లో తీసుకున్నాం కాబట్టి మనకి అది స్టాప్ లాస్ హిట్ అవ్వడం వలన దాన్ని లాస్ కవర్ చేయడం కోసం అని మళ్ళీ క్రూడ్ ఆయిల్ తీసుకున్నాను. క్లోజ్ చేసేసాను టెర్మినల్ అయితే ఇప్పుడైతే. సో ఓవరాల్గా ఇది ఒక లాజికల్గా నేను ఎంటర్ అయ్యాను. సో ఇది క్రూడ్ ఆయిల్ది. సో చిన్న ప్రాఫిటే తీశాను. సో ఇక్కడ మనము ప్రతిరోజు ట్రేడ్ చేయాలనే మైండ్ సెట్ని ఆపటము, ప్లస్ $1-2 $2-3 లాజికల్గా ఎంట్రీ ఎగ్జిట్ చేసామా అనేది చేయాలి. లేకపోతే మనం ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ లాజికల్గా ఎంట్రీ కాకుంటుంటే. సో ఎక్కువగా ఓవర్ ట్రేడ్ కూడా చేయడం అనేది కరెక్ట్ కాదు. చిన్న ప్రాఫిట్ చిన్న లాస్లో ఎగ్జిట్ అవ్వటం, టెర్మినల్ క్లోజ్ చేయడం, బయటికి వెళ్ళిపోవడం అనేది చేయాలి. సో లేకపోతే మన ఎమోషన్స్ కంట్రోల్ కావు, ప్లస్ మనం ఎడిక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాని కారణంగా నేను టెర్మినల్ని ఇప్పటికీ ఎక్కువ అయిపోయిందని ట్రేడ్ ఎక్కువ తీసుకున్నాను లాజికల్గా. సో నేను టెర్మినల్ని క్లోజ్ చేసేసాను. సో యాక్చువల్లీ ఎక్కువ క్యాపిటల్ లేదు కాబట్టి మనం చిన్న క్యాపిటల్ తోటి చిన్న ప్రాఫిట్స్ కోసమే మనం ట్రై చేయాలి. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ మన మెయిన్ ఏంటంటే చాలా ఓపిక్గా బిల్డ్ చేసుకోవడం, పేషెన్సీ బిల్డ్ చేయడం, నిదానంగా చేయడం అనేది చేసుకోవాలి. సో పొరపాటున హై ఎక్స్పెక్టేషన్ని లాస్కి టెంప్ట్ అవ్వటము అలాంటిది చేయకూడదు. మన లాస్ని కూడా యాక్సెప్ట్ చేసేటట్టుగా రెడీగా ఉండాలి. రాంగ్గా ర్యాండమ్గా ఎంటర్ చేయడం అనేది మనం చేయడం కూడా కొంత చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రతిరోజు ట్రేడ్ చేయాలనే మైండ్ సెట్ని కూడా ఆపాలి. ప్రతి ఎర్లీ మార్నింగే ఇమ్మీడియట్గా ట్రేడ్లో ఎంటర్ అవుతా అనే మైండ్ సెట్ని కూడా ఆపాలి. సో లాజికల్గా ప్రాపర్గా మనకి ఎంట్రీ అయింది అనుకున్నప్పుడు మనకి 10 పాయింట్స్ 15 పాయింట్స్ చాలు మనకి $2-3 ప్రాఫిట్ తీసుకోవడానికి. అది రిలయన్స్లో కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇంకేమన్నా ఆ స్టాక్స్ని బట్టి లాజికల్గా మనం ప్రాపర్గా ఎంట్రీ తీసుకుంటే $2-3 ఈజీగా మనం తీసే అవకాశం ఉంది. కాకపోతే ప్రాపర్గా మన డైరెక్షన్ని పట్టగలగాలి. మనం రెసిస్టెన్స్ సపోర్ట్ని పట్టుకోవాలి. మార్కెట్ డైరెక్షన్ని ఎస్టిమేట్ చేయగలిగితే మనం క్రూడ్ ఆయిల్లోకి కూడా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంకా కరెక్ట్ లాజికల్ ఎంట్రీ అయ్యేదాకా, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేదాకా మనము పొరపాటున కూడా హెవీగా ఎడిక్టెడ్ మోడ్లో ట్రేడ్ అయితే చేయకూడదు. సో మ్యాక్సిమం 2-3 ట్రేడ్సే. సో ఎక్కువ ట్రేడ్స్ చేయడం కూడా అలవాటు చేసుకున్నా కానీ అది మనం ఎడిక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతాము. సో అది ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ట్రేడ్ తీసుకున్న దాంట్లో పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకున్నామా, మన 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 సైకాలజీ ఏ విధంగా అక్కడ ఉంది, ఏమన్నా ఎడిక్టెడ్ మోడ్లో ఉన్నామా, తర్వాత రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నామా అని అనిపించినప్పుడు బెటర్గా టెర్మినల్ క్లోజ్ చేయడం కానీ 1-2 డేస్ గ్యాప్ తీసుకోవడం కానీ చేసుకోవాలి. సో మనకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టకుండా ఉండడమే మంచిది. రివెంజ్ ట్రేడ్స్ అనేవి చేయకుండా ఉండడమే మంచిది. లేదంటే మనం ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం మ్యాక్సిమం మన ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేద్దాము. మన నిదానంగా చేయడానికి ట్రై చేద్దాము. సో ఓపిక్గా చేయడానికి ట్రై చేద్దాము. ఎక్కువ కన్సిస్టెన్సీగా 2-3 మంత్స్ మనం ఈ విధంగా చేసుకుంటూ ఎన్ని లాజికల్గా ఎంట్రీ చేసాము, ఎన్ని ఇల్లాజికల్గా ఎంట్రీ చేసాము, రాంగ్ ఎంట్రీలు తీసుకొని మనం లాస్ అయ్యాము అనేవి ఇక్కడ కొంతగా స్టెప్ బై స్టెప్ మనం కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, మీకు నేనైతే ఇది టెర్మినల్ అయితే క్లోజ్ చేసేసాను. సో క్యాపిటల్ అయితే చూశాను. సో ఇది బ్రోకరేజ్ 155, సో 20,000 తోటి. సో మ్యాక్సిమం మనం $2-3 తోటి